హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో చూసాం కదా, దివ్య వర్సెస్ తనూజ గొడవ. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ పెట్టండి. నా ఒపీనియన్ కూడా కుండ బద్దలు కొట్టినట్లే చెబితే ఎలాంటి మొహమాటం లేకుండా. అట్లాగే ఈ ప్రోమో చూసిన తర్వాత, అట్లాగే లైవ్ చూసిన తర్వాత ఎవరు పాయింట్ మీద వెళ్తా ఉన్నారు, ఎవరు పర్సనల్ అటాక్ చేశారనేది కూడా కామెంట్ అయితే పెట్టండి. మూడో టాపిక్ ఏంటంటే ఎవరు సెల్ఫిష్గా ఉన్నారు, ఎవరు లాజిక్ మాట్లాడుతున్నారు అనేది కూడా పెట్టండి. ఎందుకంటే హౌస్ మేట్స్ గురించి కూడా మాట్లాడదాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సరే, ఇప్పుడు గొడవలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మాట్లాడదాం. ఖచ్చితంగా దాని గురించి కూడా నా ఒపీనియన్ కన్క్లూజన్ అయితే ఇస్తా. ఎవడు అవునన్నా కాదన్నా ఫస్ట్ నుంచి కూడా ఒక సీజన్ హిట్ అవ్వాలంటే ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, ఏది ఏమైనా హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ మధ్య ఆ రైవల్రీ అనేది ఉండాలి. అది ఉంటేనే ఆ సీజన్ హిట్ అవుద్ది. ఆ కంటెస్టెంట్స్ కూడా ఒక ముద్ర అంటూ వేయగలుగుతారు. ఎస్, పలానా కంటెస్టెంట్ వచ్చాడు, రెబల్ స్టారు, దుమ్ము దులిపేశారు, ఇచ్చిపడేశారు, ఓపెన్గా మాట్లాడారు, భయపడకుండా నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడేవారు అనేది అయితే ఐడెంటిటీ అనేది ఉంటుంది. అట్లా కాకుండా చప్పగా అంతా మంచిగా వెళ్ళిపోదాం, సాఫీగా వెళ్ళిపోదాం, గొడవలు పడకుండా వెళ్ళిపోదాం, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, బలమైన పిఆర్ ఉంది కాబట్టి, బయట నుంచి చూసి వచ్చాం కాబట్టి, లేదా వేరే వాళ్ళు వచ్చి చెబుతున్నారు కాబట్టి మనం సేఫ్గా వెళ్ళిపోదాం, మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారనుకుంటే తుప్పాస్ గేమ్ అయిపోద్ది. వరస్ట్ అయిపోద్ది. ఆ కంటెస్టెంట్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయరు, సీజన్ కూడా ఫట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెబుతా. ఈ రైవల్రీ అనేది లేకుండా ఉంటే ఏ సీజన్ కూడా హిట్ కాదు. ఇప్పుడు హిట్ అయిన సీజన్స్ అన్నీ చూడండి. అభిజిత్ వర్సెస్ అఖిల్ ఎంత సూపర్ డూపర్ హిట్. ఎదురు చూసేవాళ్ళం, కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ప్రోమో వస్తుందా, ఎవరైనా చెబుతారు ఎట్లా ఉంటుందని. ఆ వైబే వేరు, ఆ ఎనర్జీ వేరు, ఆ ఫైటింగ్ స్పిరిటే వేరు. ఇద్దరిని మెచ్చుకోవాలి. అట్లాగే రాహుల్ సిప్లిగంజ్ వర్సెస్ శ్రీముఖి ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏ రేంజ్లోకి వెళ్ళేవారంటే నువ్వా నేనన్నట్టు తలపడేవారు. అంత హోరాహోరీ ఫైట్ ఉండేది. అట్లాగే ఓటీటీలో చేసుకుంటే బిందు మాధవి వర్సెస్ అఖిల్ ఇట్లా. అలాగే సీజన్ 4లో సోహేల్ వర్సెస్ హరియానా. ఇట్లా ఏ ఇద్దరి మధ్య అయినా సరే నువ్వా నేనంటే ఆ సిచ్యువేషన్, ఆ సందర్భం వచ్చేటప్పుడు, ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చేటప్పుడు, ఒక ఒపీనియన్ చెప్పాల్సి వచ్చేటప్పుడు ఎంత ఓపెన్గా ఫైర్తో ఓపెన్ అయితే అంత బాగా ఉంటుంది. అంతే తప్ప లొంగిపోయి సరెండర్ అయిపోయి ఇట్లా అయిపోతే సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఈ దివ్య చెప్పినట్టుగా బానిసల్లాగా భజన చేసుకుంటూ బతికేస్తే మాత్రం ఆ సీజన్లో బిస్కెట్ అయిపోతే ఆ కంటెస్టెంట్లకు అసలు ఎలివేషన్ రాదు, ఎమోషన్గా కనెక్టే కాదు. అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు, సోది చెప్పడానిక, ఏదో టైం పాస్ చేయడానికి అని మాదిరిగా ఉంటుంది. అట్లాగా బతికేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా చూసారా. ఇవన్నీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కౌశల్ చూడండి, కౌశల్ వర్సెస్ 1-1 ఆల్మోస్ట్ అందరితో గొడవలు అయ్యాయి. అన్నీ కూడా పీక్స్కే వెళ్ళిపోయినాయి. ఇలా కొన్ని సీజన్లో ఉండిపోతాయి, మిగతా సీజన్లన్నీ ఉండవు. ఎందుకంటే చెబుతా ఉన్నాను కదా, ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా ఏదో అలాగా చెమచకలాడడానికి వచ్చాం, కాలక్షేపం చేయడానికి వచ్చాం, టైం పాస్ చేయడానికి వచ్చాం, ఒక బొంగరం చుట్టూ తిరిగినట్టు తిరిగేద్దాం అనుకుంటే హిట్ కావు. ఈ సీజన్లో ఇప్పుడు ఈ ప్రోమో చూసిన తర్వాత అమ్మయ్య, సీజన్ 9లో కూడా చెప్పుకోదగ్గ గొడవల్లో ఒక గొడవ ఉంది. ఈ సీజన్ బతికించే గొడవల్లో ఇది ఒక గొడవ. ఇప్పటికే ఈ సీజన్ అంతా తుపాస్ అయిపోయింది, ఫెయిల్ అయిపోతుంది, డిజాస్టర్ అయిపోతుంది అనుకున్న దశలో పోనీలే ఏమాత్రమైన ఎంతో కొంత హోప్ ఇచ్చింది. ఆ పర్వాలేదు, సీజన్ చూడాలనిపించే మాదిరిగా అనిపించే గొడవల్లో ఇది ఒక గొడవ. నిజంగా ఇక్కడ దివ్య చెప్పిన దాంట్లో భజన రావు రమేష్ అంటారు కదా, ప్రతి దానికి భజన. ఎవరికి వాయిస్ ఉండదా, వెన్నుపోసు ఉండదా, చెప్పరేంటి? లాజిక్ ఎందుకు చెప్పలేరు? ఎందుకు అంత భయపడిపోతారు? ఏం సాధిద్దామని. ఇప్పుడు దివ్య చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఆవిడ ఎట్లా ఉంది యాటిట్యూడ్, పక్క ఫిక్స్ అయిపోయి మా మదర్ వచ్చారు, నా టార్గెట్ రీచ్ అయిపోయింది, టాప్ 5లో ఉంటాను, టైటిల్ కొడతాను, బయటికి పోతాను, ఏదైనా జరగనే, నేను చెప్పాలనుకుని చెబుతా, ఫటాఫట్ ధనాధన లెక్క చెబుతూ ఉంది. వెళ్తాను డైరెక్ట్గా ముఖం మీద కుండ బద్దలు కొడినట్టు చెబుతూ ఉంది. ఇదే వైబ్ కానీ, ఇదే ఫైర్ కానీ, ఇదే అగ్రెసివ్ కానీ మిగతా వాళ్ళు ఎందుకు కనబడట్లే? ఇప్పుడు ఎమ్మెన్యేలకు కూడా ఆవిడ గేమ్ స్టైల్ నచ్చకపోవచ్చు, భరణికి ఇష్టం లేకపోయినా చెప్పలేరే. నిన్న కూడా చూసాం కదా. ఇప్పుడు సాధారణంగా ఏంటి, నామినేషన్లో లేని వాళ్ళతో లొల్లొద్దు, వాళ్ళ ఓట్లు షేర్ అవ్వాలని చెప్పి బయట నుంచి వచ్చేటప్పుడు ఆయా కంటెస్టెంట్లు దానికి పిఆర్లు చెబుతారు, ఫ్యామిలీ వీక్స్ వచ్చే వాళ్ళు చెబుతారు, రకరకాల స్ట్రాటజీలు ఉంటాయి. ఆ గొడవలు పడకుండా ఈ వారం తనూజ నామినేషన్లో లేదు కనుక ఆవిడ ఓట్లు పడాలంటే, మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే, సేఫ్ గేమ్ ఆడాలంటే, మీ బాండ్ బాగుంది, నీ ఆట బాగుంది, ఆహా ఓహో ఆంధ్రభోజ్ అని ఆకాశానికి ఎత్తాను రకరకాల ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇన్పుట్స్ ఇచ్చి పంపిస్తారు వాళ్ళంతా. ఆ పిఆర్ టీమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. అందులో భాగంగా ఇట్లా సేఫ్ గేమ్ ఆడుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ ఒక్కమైనా సరే ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేసి ఎవరిది రైటు ఎవరు రాంగ్ అని మాట్లాడదాం. ఖచ్చితంగా మంచి పనే చేసింది. అమ్మయ్య, ఈ అమ్మాయికైనా వెన్నుపోసు ఉంది, ఈ అమ్మాయికైనా ధైర్యం ఉంది, ఈ అమ్మాయికైనా ఉన్నట్టు చెప్పే మనస్తత్వం ఉంది, ఆవిడికి ఫ్యాన్ బేస్ ఉంది. దివ్య హౌస్లో అడుగుపెట్టేటప్పటికి ఆవిడకి ఫ్యాన్ బేస్ ఉందని తెలుసు, మంచి పొజిషన్లో ఉందని తెలుసు. హౌస్లోకి వచ్చాక వైల్డ్ కార్డులు, ఫైర్ స్ట్రోము, రకరకాలుగా వచ్చిన ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా ఆవిడకి అర్థమయ్యింది. తెలివి తక్కువ పిల్ల అయితే కాదు దివ్య.
కానీ అట్ ది సేమ్ టైం తెలివితో కూడా ధైర్యం ఉంది కనుక ఫటాఫట్ చెబుతూ ఉంది. ఎందుకు ఈవిడ గురించి ఇంత చెప్పాల్సి వస్తుందంటే మిగతా వాళ్ళలో చూసుకుంటే సోదులో సీజన్ అనే ఫీలింగ్లో కల్పించడానికి కారణం ఏంటంటే ఒక్కరు కూడా లేరే, ఒక్కడు కూడా గట్టిగా మాట్లాడే వాళ్ళు లేరే. ఆమె గట్టిగా అరిస్తే, ఆమె గట్టిగా మాట్లాడితే, ఆమె గట్టిగా ఏడిస్తే అయితే సరెండర్ అయిపోతారు, లేదా సైలెంట్ అయిపోతారు, సన్నాయి నొక్కులు నొక్కుతారు. ఒక్కడు కూడా ఓపెన్ గారు, అందరూ భజన చేసుకుంటూ భయపడిపోతూ ఇట్లా ఢీ కొట్టిన వాళ్ళు ఉంటేనే కిక్ వస్తుంది, మజా వస్తుంది, వాళ్ళకి ఒక ఎంజాయ్ వస్తుంది. ఆడియన్స్ కూడా ఏగర్లు వెయిట్ చేస్తారు, అదే భలే ఉంది. అటు కొంతమంది సపోర్ట్ వస్తారు, ఇటు కొంతమంది సపోర్ట్ వస్తారు. ఆటలో కూడా అసలైన కిక్ వస్తుంది. ఇప్పుడు సీజన్ 5 వీజెస్ అని ఊరికే విన్నర్ అయిపోలే, వచ్చేటప్పటికి అందరిలో ఆ కంటెస్టెంట్ ఎవరికే షణ్ముఖ్ నామినేట్ చేయాలంటే భయపడిపోయి అందరూ ముసుగులో గుద్దులాట అసలు ఏం ఆడుతున్నాడు అనే ఫీలింగ్, నెగిటివ్ ఒపీనియన్ ఉన్నా చెప్పలేక మొహమాట పడిపోయి బాబాయ్ మిలియన్ల ఫాలోవర్స్ అంట, మనం ఏమైపోతామో, మనం టార్గెట్ అయిపోతామో, మనం నెగిటివ్ అయిపోతామో అట్లా భయపడే దశలో ఆయన డే 1 నుంచే మొదలుపెట్టాడు. డైరెక్ట్గా ఢీ కొడుతూనే ఉన్నాడు, కొండను ఢీ కొడినట్టుగా ఢీ కొడుతూనే వచ్చాడు. అట్లాగే ఓటీటీలో బిందు మాధవ్ కూడా డే 1 నుంచి అఖిల్తో నువ్వనైనట్టు ఫైట్ చేస్తూ వచ్చింది. అందరికీ ఇద్దరికి ఎలివేషన్ అయితే వచ్చింది. అట్లా ఒక నటరాజ్ మాస్టర్ కావచ్చు, ఒక అనీ మాస్టర్ కావచ్చు, ఇట్లా కొంతమందికి ఆ ఫైర్ అయితే ఉంటుంది. వాళ్ళ వల్ల సీజన్ల మీద హైప్ వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి రైవలరీ ఉంటేనే ఇష్టపడతారు. ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు పులిహోర కామెంట్లు బ్యాడ్, ఏంటి సతీష్ గారు మీకు గొడవలు అంటే ఇష్టమా, మీరు వాళ్ళు కొట్టుకుంటే మీరు ఎంజాయ్ చేస్తారు, ఈ సోదొద్దు. బిగ్ బాస్ అంటేనే ఈ రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్ ఉండాలి, ఆ ఫైర్ ఉండాలి, ఆ రైవలరీ ఉండాలి. అవి ఉంటేనే హిట్ అవుతుంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. లేకపోతే ఏముంటుంది, అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేసుకుంటూ బోర్ కొడుతుంది. ఇంకా చాలా ఇంక కట్టేసేయండి, టీవీలు కట్టేయండి, హాట్స్టార్ మూసేయండి, ఫోన్లు ట్యాబ్లు కంప్యూటర్లు పక్కన పడేయండి అన్న పరిస్థితి వస్తుంది. ఎట్లా ఉండాలి, ఉంటేనే మజా వస్తుంది. అంతే తప్ప అందరం జగమంత కుటుంబం నాది, ఉమ్మడి కుటుంబం, అనుబంధాలు బంధాలు కాదు. అవి కావాలంటే సీరియల్ చూసుకోవచ్చు, ఇంకేవో రకరకాల పాత సినిమాల్లోకి వెళ్ళొచ్చు. బట్ రియాలిటీ షోలో రియల్ ఎమోషన్స్, రియల్ రైవలరీ, ఎవరు ఎంత ఫైర్ బ్రాండ్లా ఆడారు, ఎంత ఓపెన్ అయ్యారు, ఎంత నిర్మోహమాటంగా మాట్లాడారు, ఇవి చూస్తారు. వాటి కోసం కనెక్ట్ అవుతారు, వాటి కోసం ఎదురు చూస్తారు. అవి నచ్చితే ఓట్లు వేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఇలాంటి ఎపిసోడ్లో మరొక 2-3 కానీ పడి ఉంటే, ఒకవేళ ఈ వారంలో పడినా గతంలో పడినా దివ్యకి సూపర్ బూస్టప్ వచ్చేది, ఖచ్చితంగా సేఫ్ జోన్లోకి వచ్చేసేది. చూద్దాం ఇప్పుడు లైవ్ ఎపిసోడ్ తర్వాత కూడా ఓటింగ్లో ఏమైనా ప్రభావం ఉందో లేదని కూడా మాట్లాడదాం. ఇప్పుడు ఇక సరే ప్రోమో వైజ్ కూడా మాట్లాడదాం. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి. నేను కూడా నిర్మోహమాటంగా చెబుతా. ఇప్పుడు ఏంటి, దివ్య వర్సెస్ తనుజ, వీళ్ళిద్దరికీ ఒకరంటే పడట్లా. ఇప్పుడు దివ్య ఓపెన్ అవుతుంది, తనుజ ఓపెన్ కావట్లా, అంతే తేడా. ఇప్పుడు దివ్య వచ్చేంటి, తనుజ చాలా సందర్భాల్లో చెప్పింది కదా, దివ్య వచ్చింది మన బాండ్ తెంచేసింది, దివ్య వచ్చింది మన ఇద్దరు బాండ్ బయట బాగుందని చెప్పి ఆవిడ దూరిపోయింది. నాన్న అని చెప్పేసి ఆ నాన్న కూతురు బాండ్కి ఈవిడ వల్ల ఆటంకం ఏర్పడిపోయింది, ఈవిడే తెంచేసిందని మాదిరిగా చెప్పుకుంటూ వచ్చింది. ఆవిడే వచ్చింది మనల్ని దూరం చేసేసిందని దివ్య బయట పడతా ఉంది. ఇప్పుడు పైగా ఇప్పుడు బేసిక్ ఇక్కడ పాయింట్ ఏంటి, ఆటోమేటిక్గా ఈ వారం ఇమ్యూనిటీ అనేది తనకు వచ్చింది కనుక తనూజకి గత వారం వచ్చింది, ఈ వారం వచ్చింది, 2 వారాలు వరుసగా వచ్చిందంటే ఈ స్టేజ్లో ఫ్యామిలీ వీక్ అయిపోయిన దశలో, టాప్ 5కి దగ్గర పడుతున్న దశలో ఏ కంటెస్టెంట్కైనా వరుసగా 2 వారాలు నామినేషన్ ఇమ్యూనిటీ వచ్చిందంటే అంతకంటే బంపర్ ఆఫర్ ఏముంటుంది. అది చాలా పెద్ద బూస్టప్ కదా, రిలాక్స్డ్గా ఉండొచ్చు కదా, మిగతా వాళ్ళకు ఉండే టెన్షన్ లేకుండా పోయింది కదా. ఇప్పుడు పైగా తనకు కెప్టెన్ ఇమ్యూనిటీ వచ్చింది. ఆ కెప్టెన్ ఇమ్యూనిటీతో పాటు తన ఫ్రెండ్ రీతు చౌదరిని ఎవరైతే 4 సగం మంది హౌస్ మెంబర్స్లో సగం మంది నామినేషన్ చేస్తే ఒకరిది కాకపోతే ఒకరిదైనా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ని బేస్ చేసుకున్నా సరే నామినేషన్లో పెట్టాలి కదా. అట్లా కూడా చేయకుండా తన దోస్తు కనుక సేవ్ చేసింది. అట్లాగే సింగిల్ ఓటు, సింగిల్ పాయింట్, సిల్లీ పాయింట్తో నామినేషన్ చేసిన వాళ్ళని కూడా సేవ్ చేయకుండా తనకి ఇమ్యూనిటీ, కెప్టెన్ ఇమ్యూనిటీ, తన దోస్తుకి ఇమ్యూనిటీ. అట్లాగే నామినేషన్ల పరంగా సుమన్ శెట్టికి కూడా సుమ్ము అంటూ పాజిటివ్ వైబ్ ఫ్రెండ్ ఉంది కనుక, ఫ్రెండ్షిప్ ఉంది కనుక అతనికి ఇమ్యూనిటీ కూడా. ఇట్లా ఇన్ని రకాలుగా ఆమెకి ఇమ్యూనిటీ పొందేటప్పుడు, పైగా ఆవిడ ఈ వారమే కెప్టెన్ అయ్యేటప్పుడు, గత వారం కూడా ఇమ్యూనిటీ వచ్చేటప్పుడు, వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ, వారం కెప్టెన్ అయ్యేటప్పుడు ఎవరైనా సరే ఖచ్చితంగా గ్యాప్ ఇవ్వాలని కోరుకుంటారు, ఈ వారంకి వద్దు అనే చెబుతారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు దివ్యనే కాదు, దివ్య గత వారం ట్రైన్ టాస్క్లో ఏం చెప్పారు, ఆవిడ కూడా ప్రాక్టికల్గా అర్థం చేసుకునే నాకు ఎలాగో ఒప్పుకోరలే, ఈ వారం నేను ప్రెజెంట్ కెప్టెన్ కనుక కంటిన్యూషన్ ఇవ్వరని. గతంలో ఎమ్మెల్యేలకు కావచ్చు, దివ్య కావచ్చు, ఎవరికైనా అదే జరిగిద్ది. ఆవిడని కూడా ట్రైన్ టాస్క్లో అట్లాగే తెప్పించారు, అది జరిగేదే, ప్రతిసారి ఎప్పుడు కూడా అట్లా జరిగేదే. కానీ ఇక్కడ ఏంటి, ప్రతిసారి తనుజది ఎట్లా ఉందంటే, నీకు నాకు పడదు, నువ్వు నేను చూసుకోవాలి, మధ్యలో భరణిని ఎందుకు తెస్తారు. ఇప్పుడు లాస్ట్లో స్టేట్మెంట్ చూశారు కదా, ఒక మనిషికి పడట్లేదు అని దూరంగా పెడుతున్నా సరే అర్థం చేసుకోకుండా మళ్ళీ వెంట తిరుగుతున్న మాదిరి కంటే పిచ్చిగా మాట్లాడుకొని కూడా ఆవిడ మాట్లాడుతుంది కదా. ఇక్కడ అసలు భరణి టాపిక్ ఎందుకు వస్తుంది, తనుజ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి పాయింట్ మాట్లాడుతుంది, హౌస్ మేట్స్ కూడా ఓపెన్ అయ్యారు. ఇప్పుడు పర్సనల్ అటాక్ వెళ్ళిపోయి భరణిలో ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి. భరణి ఇక్కడ ఆటలో అరటిపండు, కానీ తనుజ్ ఏంటి 3వ పర్సన్ ద్వారా వెళ్తుంది, దివ్య డైరెక్ట్గా వెళ్తుంది. ఎవరైనా ఏం చేస్తారో, ఎవరైతే పడదో, ఎవరైతే కాంపిటీషన్, ఎవరైతే ఎక్కువ బెనిఫిట్ పొందారో వాళ్ళనే కదా తీసి పెడతారు.
ఇప్పుడు సుమన్ శెట్టి ప్రతిసారి ఎందుకు వీకెండ్ వచ్చినా నెగిటివ్ ఇవ్వాలని సంజన, నామినేషన్ వస్తే సంజన తప్ప ఇంకొకరు కనబడరు ఆయనకి, సంజన తప్ప ఇంకొకరు నామినేట్ చేయడం, సంజన తప్ప ఇంకొకరు పాయింట్స్ ఉండవా? అట్లా ఎవరికి నచ్చకపోతే ఎవరికి నెగిటివ్ వైబ్ ఉంటే వాళ్ళకే చేస్తారు కదా. ఇక్కడ కూడా అంతే. దివ్యకి అవకాశం వచ్చింది, దివ్యకి అవకాశం వచ్చింది అనుకుంటే అందరికీ అవకాశం వచ్చినా ఆవిడ ధైర్యం చేసి ఓపెన్ అయ్యింది. ఆ తనుజని తీసేయాలనుకుంది, మిగతా వాళ్ళకి ఆ ధైర్యం లేదు, ఓపెన్ కాలేరు. ఇందులో తప్పే ఉంది. ఇక్కడ ఇందులో తప్పు ఎవరిది అంటే ఇద్దరు గొడవలో పడ్డారు, అరుచుకున్నారు, ఇద్దరు పర్సనల్గా తిట్టుకున్నారు, ఏడుచుకున్నారు, అరుచుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత మాటలు కూడా విసురుకున్నారు. అయితే ఇక్కడ సంజన దివ్య మొదలుపెట్టిన తర్వాత సంజన కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. గత వారం కూడా ఇమ్యూనిటీ సేవ్ అయ్యావు తనుజ, నీ మీద నాకు పర్సనల్గా లేదు, ఈ వారం కూడా సేవ్ అయ్యి వరుసగా ఇలాంటి దశలో 2 వారాల ఇమ్యూనిటీ అంటే ఇంతకంటే పెద్దది ఏముంటుంది, సో నువ్వు తప్పుకుంటే బెటర్ అమ్మని ఆవిడ కూడా వ్యాలిడ్ పాయింట్ చెప్పింది. అట్లాగే డీమోన్ పవన్ ఇమాన్యుయల్ కూడా బయటకు వచ్చి ఎక్కువసార్లు ఇమ్యూనిటీ వచ్చింది ఎవరికి, ఎక్కువసార్లు కెప్టెన్ అయ్యేది ఎవరిదో చూద్దాం, వాళ్ళని పక్కన పెడదాం, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇద్దామన్న మాదిరిగా వాళ్ళు డిస్కషన్ పెట్టి, అంటే వాళ్ళకి మనసులో అదే ఉంది. రీతు చౌదరి కూడా బర్నీతో కళ్యాణ్తో డిస్కషన్ కూడా పెట్టి, బర్నీ గారు మన ఇద్దరు ఒకసారి కూడా కెప్టెన్ కాలేదు కాబట్టి మన ఇద్దరం రేసులో ఉందామండి, ఆఫ్ కెప్టెన్ అంటే సుమన్ శెట్టి గౌరవ్తో పాటు అయ్యాడు కాబట్టి ఆయన్ని కూడా ఉంచుతామండి అంటే అక్కడ ఆవిడ స్ట్రాటజీ కూడా కావచ్చు. కెప్టెన్లో రేసులో సుమన్ శెట్టి ఉంటే వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ తప్పుద్దు అని ఒక స్ట్రాటజీ ఏదైతే అయినా కానీ ఆయన్ని ఉంచుదామని రేసులో. అలాగే ఒక్కసారి కూడా కెప్టెన్ అయిన వాళ్ళని పక్కన పెడదాం, ఎవరెవరు అయ్యారో వాళ్ళని అందరూ పక్కన పెడదాం. ఫైనల్గా డీమోన్ ఇమాన్యుయల్ 2 సార్లు అయ్యారు కాబట్టి వాళ్ళని పక్కన పెడదాం, తనుజాకి ఆల్రెడీ 2 సార్లు వచ్చింది కనుక ఈవిని పెడదాం అని ఇట్లా వాళ్ళు కూడా ఓటింగ్ అయితే పెట్టినారు. ఆవిడ కూడా ఒపీనియన్ అనేది ఇట్లా డిస్కషన్ పెడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దివ్య సంజన చెప్పినట్టుగా ఆల్రెడీ తనుజని పక్కన పెట్టాలి, ఆవిడకి అర్హురాలు కాదని మాదిరిగా 2 ఓట్లు పడ్డాయి కనుక ఆవిడని పక్కన పెడదాం. ఈ లెక్కలన్నీ క్యాలిక్యులేషన్స్ అని వేసింది, లాజిక్లు పాయింట్స్ మాట్లాడింది. అక్కడ డీమోను, ఇమాన్యుయల్, సంజన, దివ్య, రీతు చౌదరి అందరూ లాజిక్ పాయింట్ ప్రకారమే వెళ్దామని అనుకున్నారు. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారు, ఎవరు కట్టరు, ఆ భయం అయితే ఉంది. నువ్వు గట్టంటే నువ్వు గట్టు, నువ్వు గట్టంటే నువ్వు గట్టు, ఎందుకంటే అరుస్తుంది, ఏడుస్తుంది, అలుగుతుంది, ఆవిడకి ఫ్యాన్ బేస్ ఉంది, ఆవిడ ఓట్లు పడాలి. ఇవన్నీ పంచాయతీలు లెక్కలు పెట్టుకుంటే వీళ్ళేం ప్లేయర్స్ అవుతారు? ఇప్పుడు ఇక్కడ ఎంత అయిన తర్వాత ఏమైంది, రీతు చౌదరి, డీమోను, ఇమాన్యుయల్, తనుజ ఇదంతా 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కదా, వీళ్ళకి అవకాశం వద్దు పక్కన పెడదామని చెప్పేసి ఈ ఐడియా కళ్యాణ్ ఐడియా అని చెప్పి కళ్యాణ్ పేరు మీద పెడితే కళ్యాణ్ ఉలిక్కి పడిపోతారే, నా మీద దోషేస్తావేంటారు, నేను చెప్పినట్టు చెబుతావేంటారు లెక్క. ఇక్కడ తనుజ ఏంటా ఒకరు ఎత్తుకుంటే చాలు లేక అందరూ అంటే, ఇప్పుడు తనుజ నిజంగా ఆలోచిస్తే పెద్ద మనసుతో ఆవిడ ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇమాన్యుయల్ కూడా అదే అంటాడు, ఓపెన్ అయ్యాడు ఆయన కూడా, ఆ 2 వీక్స్ ఇమ్యూనిటీ అంటే కరెక్టే కదా, ఇక్కడ దేనికోసం వచ్చాం, అందరం గేమ్ ఆడడానికి వచ్చాం కదా, ఇమ్యూనిటీ అనేది పెద్ద విషయమే కదా, ఫ్రెండ్షిప్ కాదు కదా అని ఆయన కూడా ఓపెన్ అవుతారు. అట్లాగే కళ్యాణ్ కూడా కరెక్టే కదా, ఇమ్యూనిటీ 2 వీక్స్ కంటిన్యూ కంటే చాలా పెద్ద విషయం కదా ఆయన అంటాడు. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే తనుజ కూడా పెద్ద మనసు అర్థం చేసుకొని, ఓకే నాకు నా ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి నేను కెప్టెన్ అయ్యా, అది నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది, మీ అందరికంటే 60 నిమిషాల టైం కూడా నాకు వచ్చింది, అందరికంటే ఎక్కువ టైం వచ్చింది, మెయిన్ 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది, ఓకే ఈసారి నేను తప్పుకుంటా అని ఆవిడ పెద్ద మనసు ఇచ్చేసి ఉంటే బాగుండదు. ఎస్ కరెక్ట్, ఆవిడ కూడా జెన్యున్గా ఒక ఫెయిర్ ఛాన్స్ ఇద్దాం అనుకుంది, తన వల్ల తన రీతు చౌదరికి ఎంత బెనిఫిట్ అది. ఎవరైనా సరే లాజిక్ అక్కడైనా కనీసం మాట్లాడారా, అడిగారా, ఆర్గ్యుమెంట్ చేశారా? హౌస్లో సగం మంది నామినేషన్ చేస్తే ఆ కంటెస్టెంట్ని ఎట్లా సేవ్ చేస్తావు, సిల్లీ పాయింట్తో సింగిల్ ఓటుతో నామినేట్ వల్ల ఇట్లా ఇవన్నీ పంచాయతీలు ఉన్నా సరే చెప్పే కదా. ఆవిడ ఎమోషన్కి భయపడిపోయి డ్రిల్లింగ్ అయిపోతారని ఎందుకు మాత్రానికి భయపడిపోయి ఓపెన్ అవ్వరు. బట్ ఈ అమ్మాయి కూడా ఒప్పుకొని ఉండుంటే, ఇచ్చుండుంటే, హుందాగా వ్యవహరించుంటుంటే ఎంత బాగుండేది. ఎస్ తనుజ కూడా భలేగా అర్థం చేసుకుందో, అందరికీ ఈక్వల్ అవకాశాలు ఇవ్వాలని మాదిరిగా చేసుకుంది. తన ఆట నచ్చితే ఆడియన్స్ ఓట్లతో ఉంటాను, లేకపోతే పోతాను, నేను ఇమ్యూనిటీ కోసం ఆశపడట్లా, అయినా 2 సార్లు బెనిఫిట్ వచ్చింది కాబట్టి ఒక హుందాగా పెద్దరికం ప్రదర్శించి ఉంటుంటే ఆవిడ గ్రాఫ్ కూడా పెరిగి ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే 2 సార్లు వచ్చినా 3ఓసారి నాకా రావాలని అడిగి పోనీ పాయింట్ ఏమైనా చెబుతుందో, లాజిక్స్ చెబుతుందో, పర్సనల్ అటాక్కి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఎంత సెల్ఫిష్గా ఉంది ఏంటారు భయ్ అని ఖచ్చితంగా అనుకుంటారు. వీళ్ళందరికీ ఇప్పుడు అదే ఫీలింగ్ వచ్చింది, ఒక్కొక్కరు పిల్లి మెడలో నేను గంట కట్టలేను కానీ అంటూనే కడితే బాగుంటుంది అని మాదిరిగా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. ఇప్పుడు కెప్టెన్ ఎవరైతే అయ్యే అర్హత లేదో ప్రోమోలు చెప్పినట్టు రేసు నుంచి తప్పించానంటే దివ్యకి ధైర్యం ఉంది కనుకే నేను కడతా, పిల్లి మెడలో గంట ఏంది ఏ మెడలైనా కడుతున్నట్టుగా ఆవిడ వచ్చింది ఇమ్యూనిటీ కాబట్టి, నువ్వు 2 సార్లు 12 వీక్లో ఉన్నావంటే కరెక్టే. నేను ఆడి సంపాదించుకున్నా, అందరూ ఆడే సంపాదించుకుంటారు, ఎవరు కాదు. అందులో సపోర్టింగ్ కూడా సంజన వచ్చింది, బట్ ఆవిడ మీరు గుర్తించలేదు, ఆవిడ కూడా ఓకే లైట్ తీసుకుంది. ఆ బెల్ లాస్ట్లో వచ్చే బాల్ ఏదైతే యాపిల్ ఏదైతే వచ్చి నిఖిల్కి పెట్టాడు అదంతా ఓకే, అవన్నీ సపోర్టింగ్ టాస్క్ అట్లా జరిగింది. ఇక్కడ దివ్య గేమ్ పరంగానే నేను చెబుతున్నానంటే ఆవిడ బిహేవియర్ పరంగా నేను చెబుతున్నాను. తను ఎందుకు ఇక్కడ పర్సనల్గా వెళ్ళాలి, ఆవిడ పాయింట్ మాట్లాడితే గేమ్ మాట్లాడితే ఇక్కడే కదా బిహేవియర్ పరంగా అంటే వెళ్ళిపోయింది. పైగా వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి, అందుకే ఏం బిహేవియర్ తప్పుగా మాట్లాడుకు, పిచ్చిగా మాట్లాడుకోవాలి, అరవడం తప్పేలే, నేనే కనిపిస్తున్నా, వేరే ఎవరు కనిపించట్లేదు. నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ కెప్టెన్ అమ్మ, వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి నీ మీదే ఫస్ట్ ఫోకస్ పెడతారు. నీ ప్లేస్లో ఒకవేళ దివ్య ఉన్నా, ఇమాన్యుయల్ ఉన్నా, కళ్యాణ్ ఉన్నా, ఎవరున్నా సరే ఈ ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే పెడతారు ఖచ్చితంగా.
ఆవిడ మళ్ళీ పో అంటే ఎవరు ఊరుకుంటారు, ఈవిడైతే ఊరుకుంటుందా, ఒప్పుకోదు కదా. పైగా దానికి మళ్ళీ వచ్చి పోక్ చేయడం, వచ్చి కూర్చోపో అని లెక్క. అప్పుడు దానికి ఆ పోక్ చేయడం కూడా చూస్తే ఏడుస్తుంది అంటే ఏడుస్తుంది కదా. ఇప్పుడు కూడా ఏడుస్తుంది, ఎప్పుడు కూడా ఏడుస్తుంది. ఎప్పుడు ఏడవని రోజు ఏదైనా ఉందంటే ఈ వారంలో కెప్టెన్సీ అయిన తర్వాత ఈ వారంలో కొద్దిగా ఆ గంగా గోదావరి తగ్గేది తప్ప అవైతే ఉన్నాయి. గంటలో 10 సార్లు ఏడ్చేది నువ్వే కదని అంటే నీ చుట్టూ భజన చేయాలంటే ఆ భజన వల్ల ఈ భజన బృందంలో సభ్యులందరూ చేరిపి టైటిల్ రేసులు వెనకబడిపోయారు అందరూ కూడా. ఆవిడదే పక్కా ఫిక్స్, సీజన్ ఫిక్స్, టైటిల్ ఫిక్స్, మనం ఏదో వచ్చాం ఆవిడకి సపోర్టింగ్ చేయడానికి మాదిరిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ లెక్క ఉండిపోయారు తప్ప మెయిన్ హీరో మనమైదో లేదా మెయిన్ విలనం అయితే హీరోవు లేకపోతే విలనవు ఏదో ఒకటో, అంతే తప్ప ఈ సైడ్ క్యారెక్టర్స్ కింద ఎట్లా ఉండిపోతే ఎట్లా, నీకంటూ ఒక ఐడెంటిటీ అక్కర్లేదా? అట్లా లేకుండా ఉండిపోయారు వాళ్ళు. ఇంకా ఆవిడ తను వెంటనే బయట లోపల అని చెప్పేసి పర్సనల్గా వెళ్ళిపోతుంటే ఇక్కడ దివ్య నోటుకు వచ్చినట్టు వాగామంటే ఇద్దరు వాక్కున్నారు, ఇద్దరు అరుచుకున్నారు, ఇద్దరు పర్సనల్ అటాకే చేసుకున్నారు. ఇక్కడ అంటుంది కదా, ఒక మనిషికి ఇష్టం లేదని బిహేవియర్లో చూపిస్తున్నా వెంట పడట్లేదు నేనంటే ఇది పర్సనల్, ఇది ప్యూర్లీ పర్సనల్. ఇక్కడ దివ్య అరవడంలో కోప్పడంలో పిచ్చిగా మాట్లాడుకున్నాడు, తప్పేముంది. ఇప్పుడు ఇంతసేపు కాన్వర్జేషన్లో, ప్రోమోలో, గొడవలో, లైవ్లో చూస్తే ఆవిడ పాయింట్ మీద మాట్లాడుతుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎమ్మాన్యుయల్, డీమోను, రితు చౌదరి, కళ్యాణం, సంజన అందరూ ఆ పాయింట్ మీద లాజిక్ ప్రకారం వెళ్తుంటే ఈవిడ పర్సనల్ అటాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈవిడికి ఏం సంబంధం? ఒక మనిషికి ఇష్టం లేదని బిహేవియర్ అంటే ఆ ఇష్టం లేని మనిషి చెప్పుకుంటాడు, నోటితో చెబుతాడు, మాటతో చెబుతాడు, కళ్ళతో చెబుతాడు, కంటి సైకిల్తో చెబుతాడు, ఎట్లాగో ఒకలాగా ఆయన చెబుతాడు, అమ్మ నాకు ఇష్టం లేదు, నా బిహేవియర్లో చూపిస్తాను, నా వెంట ఎందుకు పడుతున్నామని ఆయన తరపున ఈవిడ ఎందుకు ఒకళ్ళు తప్పించుకోవాలి? ఈవిడ మరి ట్యాగ్స్ ఎందుకు వేసుకొని రావాలి? ఏ మనిషికి ఇష్టం లేకపోతే ఆ మనిషికి నోరు ఉంది, ఆ మనిషికి వైబ్ ఉంది, ఆ మనిషి చెప్పాల్సిన రీతిలో చెప్పుకుంటాడు కదా. ఆ మనిషి గత వారం నామినేషన్ కూడా చేశాడు కదా, నిన్నైతే నామినేషన్ చేయలేకపోయాడు కదా, ఆ ధైర్యం లేదు కదా. పోనీ సరే అక్కడ పక్కన పెడదాం, ఇక్కడ భరణి గారిని ఎందుకు తేవాలి? భరణి టాపిక్ ఈవిడికి ఏం అవసరం? ప్రతిసారి చూస్తాను కదా, దివ్య వర్సెస్ తనుజ వచ్చేసరికి టక్కన బాణం అటు తిప్పి ఆయన మీద పెడుతుంది, ఇంకా ఆయన భుజం మీద పెట్టి కాల్చాలని లెక్క. మధ్యలో బద్నం అవుతున్నది ఆయన ఆటలో అరటిపండు ఎప్పుడూ అయిపోయాడు, ఆయన చేసేసారు, అయిపోయాడు అనే దానికంటే చేసేసారు. ఆయన మొహమాటం కావచ్చు, ఆయన చెప్పలేకపోవడం కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు ఇక్కడ ఆయన బిహేవియర్ వాళ్ళ రిలేషనో, ఎమోషనో, బాండో, ఫేకో, ఫెయిరో ఈవిడికి ఏం సంబంధం? ఈవిడ నువ్వెందుకు కాదు అని చెప్పారు కాబట్టి ఈ మాటలు చెప్పొచ్చు. నేనంటే ఎందుకు నచ్చట్లే, నేను ఎందుకు కాదు, నేను ఎక్కడ ఫెయిల్ అయ్యాను, ఎక్కడ డిజర్వ్ కాదు, ఒకసారి వస్తే రెండోసారి రాకూడదా, 2 సార్లు అయితే 3వ సారి రాకూడదా, ప్రతిసారి నేను ఉండకూడదా, ఎందుకు ఉండకూడదు, సో ఈవిడ మాట్లాడొచ్చు తప్ప. కానీ ఇలా పర్సనల్గా అటాక్కి వెళ్ళిపోతుంది. అక్కడ పాయింట్ మీద ఆవిడ ఉంటే పర్సనల్ అటాక్ ఈవిడ వెళ్ళిపోతుంది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్, జర్నలిస్ట్ సతీష్ న్యూస్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఫైనల్లీ మొత్తానికి ఆవిడ దారి చూపిన తర్వాత దారిలో కాస్త ధైర్యం కూడగొట్టుకుని ఎమ్మాన్యుయల్, సంజన, డీమోను ఒక్కొక్కరు వచ్చి నువ్వే తప్పుకోవాలమ్మా, నువ్వే అర్హత కాదమ్మని మొత్తానికి ఏదో అలా కూడబలుక్కుని ధైర్యం తెచ్చుకొని చెబుతూ ఉన్నారు. సో ఇది ఈ కంటెస్టెంట్స్ గురించి అసలు మనం ఎలాంటి సీజన్లో చూసాం, ఎలాంటి కంటెస్టెంట్లను చూసాం, ఈ సీజన్ ఎట్లాంటి కంటెస్టెంట్లు చూస్తానో ఏమనిపించిందో కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అప్డేట్స్, పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూస్ మన ఛానల్స్లో వస్తాయి, నో డౌట్.